ఈరోజు సంసోను జీవితంలో నుంచి మరో దివ్యమైన సందేశం. సంసోను ప్రార్థన దేవుడు ఆలకించిన విధానం, ప్రధాన పాపికి దొరికిన అంతులేని దేవుని కృప. ఒకసారి నాతో కలిసి చెప్పండి. ప్రధాన పాపికి దొరికిన అంతులేని దేవుని కృప. సంసోనును దేవుని కృప ఎలా దర్శించింది? కృపను కాపాడుకున్నాడా లేదా? సంసోను జీవితంలో నుంచి ఒక దివ్యమైనటువంటి పాఠం. చావు బ్రతుకుల మధ్యలో లేహ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దాహార్తితో అల్లాడిపోతూ, అయ్యా త్రాగటానికి నీళ్ళు, దాహంతో అల్లాడిపోతున్నాను. లేహీలో ఉన్న గోతిని చీల్చి అతని దాహాన్ని తీర్చి సంసోను మరణంలో నుండి జీవానికి దాటించాడు. సంసోను పట్ల ఎంత కృప చూపించాడో ఆయన కృపను వివరించడానికి మాటలు సరిపో. అట్ దట్ సేమ్ టైం 20 సంవత్సరాలు ఇతడే న్యాయాధిపతి అని అధికారికంగా దేవుడు నిర్ధారణ చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం చివరి భాగంలో. యేసయ్యకి మహిమ కలుగును గాక. న్యాయాధిపతిగా నిర్ధారణ చేశాడు. అట్ దట్ సేమ్ టైం అతని ప్రార్థన విని మరణంలో నుండి జీవానికి దేవుడు ఆయన్ని దాటించాడు. ఇంత కృప సంసోను పట్ల చూపించాడు కదా. అయితే చూపించిన కృప ఏది? సంసోను యోగ్యతను బట్టి కాదు, దేవుని ఉచితమైన కృపను బట్టే వీటన్నిటిని పొందుకున్నాడు. 14వ అధ్యాయంలో సంసోను దేవుని పక్షాన చెప్పుకోదగిన కార్యం ఏమైనా చేశాడా? లేదు. 15వ అధ్యాయంలోనైనా నా దేవుని కొరకు నేను ఇది చేశా, నా దేవుని పక్షాన నిలవబడి రోషం కలిగి ఈ కార్యం చేశాను అని చెప్పుకోదగిన కార్యాలేవి సంసోను తన బ్రతుకులో చేయలేదు. అయినా మరణంలో నుండి జీవానికి దాటించాడు. అతని ప్రార్థన విని గోతిని చీల్చి దాహాన్ని తీర్చాడు. న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు దేవుడు అతనే న్యాయాధిపతి అని నిర్ధారణ చేశాడు. ఇంత అంతులేని కృప, న్యాయాధిపతి ఇంత అంతులేని కృప సంసోను పట్ల దేవుడు కనపరిస్తే సంసోను ప్రవర్తించిన విధానం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం చివరి 2 వచనాలు నాతో కలిసి. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. 16వ అధ్యాయ ప్రారంభం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె యొద్దకు, తరువాత అనే పదంతో 16వ అధ్యాయం ప్రారంభించబడింది. ఏ తర్వాత? దేవుడు తనను బ్రతికించిన తర్వాత, ఏ తర్వాత న్యాయాధిపతిగా నియమించిన తర్వాత, ఏ తర్వాత అతని ప్రార్థన విని లేహీలో ఉన్న గోతిని చీల్చి అతని దాహాన్ని తీర్చిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి బలిపీఠం కట్టి దేవుడైన యెహోవాకు బలులర్పించి దేవుని స్తుతించాడు అని రాస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె యొద్దకు చేరి. దైవజనమా, చాలాసార్లు సంసోను గుణమే, సంసోను క్యారెక్టరే మన జీవితాల్లో కూడా ఉత్పన్నమవుతుంది. సంసోనుకి ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు. న్యాయాధిపతిగా ఉద్యోగం ఇచ్చాడు, మరణంలో ఉండి జీవానికి దాటించాడు. ఇవన్నీ యోగ్యత లేకపోయినా ఎందుకు దేవుడు అనుగ్రహించాడు? చాలాసార్లు మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆయన ఎదుట తగిన యోగ్యత నీకు లేకపోయినా ఉద్యోగం ఇచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి, ఉద్యోగంలో చక్కటి ఇంక్రిమెంట్ ఇచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి. తగిన భక్తి లేకపోయినా అద్దింటిలో నుంచి దేవుడు లేవనెత్తి సొంతింటిలోకి తీసుకెళ్ళిన జ్ఞాపకాలు ఉన్నాయి. యోగ్యత లేకపోయినా, కరోనా దినాల్లో కోట్ల కొలది ప్రజలు హతులైపోయినా
యోగ్యత లేకపోయినా నిన్ను దేవుడు బ్రతికించాడు. నిన్ను దేవుడు బ్రతికించాడు. ఎందుకు దేవుడు బ్రతికించాడు? వాళ్ళకంటే నీవేదో యోగ్యుడు అని కాదు, వాళ్ళకంటే నీవేదో గొప్ప భక్తి కలిగిన వాడివి, నీతి విలువలు కలిగిన వాడివని కాదు. అయినా ఇవన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఒక మాట, నీ భక్తి ఏంటో నీకు తెలుసు, నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు తెలుసు, భక్తిలో ఎంతవరకు ఎదిగావో ఎదగలేదో నీ భక్తి జీవితం నీకు బాగా తెలుసు. అయినా వీటన్నిటిని దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు అనుగ్రహించాడు? రోమాపత్రిక చూడు, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. నాతో కలిసి చెప్పండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 4వ వచనం నా వైపు చూసి ఈ మాట చూడండి. దేవుని అనుగ్రహం, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం చూడండి. దేవుని అనుగ్రహం ఎస్, మరణంలో నుండి జీవానికి దాటించి ప్రాణభిక్ష దేవుడు నీకు పెట్టాడు, అనుగ్రహించాడు ప్రాణాన్ని. ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పించి సజీవునిగా దేవుడు నిన్ను బ్రతికించాడు. జీవనోపాధి కోసం ఓ చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు, అనుగ్రహించాడు. అద్దెంటిలో బ్రతకుండా ఓ సొంత గృహాన్ని దేవుడిచ్చి ఆ అద్దె బంధకాల నుంచి దేవుడు విడుదలిచ్చాడు. యోగ్యత లేకపోయినా వీటన్నిటిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? కనీసం ఇవన్నీ పొందుకున్న తర్వాత అయినా నువ్వు మారతావు, మారు మనసు పొందుతావనే ఆలోచనతోనే దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడు. సంసోనా, ఆ గోతిని చీల్చి దేవుడు ఎందుకు నీ దాహాన్ని తీర్చాడు? ఇకనైనా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని. సంసోనా, ఫిలిస్తీన్ల చేతుల్లో పడకుండా ఒక్క గాడిద ఎముకతో ఇంత గొప్ప అఖండమైన విజయాన్ని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడు? దేవుడు అంటాడు ఇకనైనా సంసోనా నువ్వు మారు మనసు పొందుతావని. న్యాయాధిపతిగా ఎంతో చక్కటి ఉద్యోగం, 20 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసే ఈ గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఆధిక్యత సంసోనికి ఎందుకు ఇచ్చావు అని అంటే, ఎందుకు అనుగ్రహించావు అంటే దేవుడు అంటాడు ఇకనైనా మారు మనసు పొందుతాడు, ఇకనైనా మారతాడని దేవుడు ఆశపడి అవకాశాలు ఇచ్చాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మరణాలు నిన్ను వెంటాడాయి. మరణదూత నిన్ను వెంటాడింది. అది ప్రమాద రూపంలో కానీ, యాక్సిడెంట్ రూపంలో కానీ, రోగం రూపంలో కానీ, రకరకాల పరిస్థితుల గుండా మరణదూత నిన్ను వెంటాడితే వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి జీవప్రాప్తురాలిగా బ్రతికేటట్లుగా అనుగ్రహాన్ని దేవుడు నీకు నాకు దయచేశాడు. ఎందుకు దయచేశాడో తెలుసా? నీ యోగ్యతను బట్టి కాదు, నీ అర్హతను బట్టి కాదు, నీ భక్తి జీవితాన్ని బట్టి కాదు. ఆయన కృపలను అనుభవిస్తూ ఇకనైనా నీవు నేను మారతావని దేవుడు ఆశపడి మేలులు చేయుట ఆయన మానలేదు. చేద్దాం ఏం మానలేదు? నేను ఎరిగిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. లాక్డౌన్ దినాల్లో దేవుని కృప, సెకండ్ టైం లాక్డౌన్ చివరిలో ప్రభు తట్టు తిరిగి భలే భక్తిగా బ్రతుకుతాడు. రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు. ఆయన చెప్తూ అన్నాడు, అన్నయ్య, నా బ్రతుకులో మంచి చదువుకున్నాను, భక్తి కలిగిన భార్య నాకు వచ్చింది. అయితే నాకు వాక్యం బాగా తెలుసు, కానీ వాక్యం బాగా తెలిసి పాడైపోయినటువంటి వ్యక్తిని. భక్తి నాకు లేదు. నా భార్య చెప్తూ ఉండేది, ఏమండి ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, రండి ప్రార్థనకి వెళ్దామని చెప్తే నువ్వు చేయలే అని చెప్తే ఒకరోజు నేను అన్నాను, దేవుడే కనుక నాకు ఉద్యోగం ఇస్తే నేను ప్రభు తట్టు తిరుగుతా, దేవుడే కనుక నాకు ఉద్యోగం ఇస్తే నేను బాప్తిస్మం తీసుకొని నీతో పాటు మందిరానికి వస్తా అనేవాడట. ఓ 1-2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆయన రిటన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా ఆయనకు చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు. యోగ్యతను బట్టా, ఆయన కృపను బట్టా? చెప్పాలి. యోగ్యతను బట్టా, ఆయన కృపను బట్టా? ఎందుకు అనుగ్రహించాడట? దేవుని అనుగ్రహైశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నీవెరుగక హృదయ కాఠిన్యతతో బ్రతుకుతున్నావు అని అంటాడు. చూసారా? ఇవన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు?
దైవజనమ, ఇంత చక్కటి మందిరం, ఇన్ని వేల మంది ఆత్మలను సేవకులుగా మాకు అనుగ్రహించింది మా యోగ్యతను బట్టి అనే కంటే కూడా ఇకనైనా మంచి సేవ చేస్తామని దేవుడు నమ్మాడు. యోగ్యత ప్రక్కన పెడదాం, మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గొడ్డలు వాక్యం అంటుంది కదా. సరే, ఆలోచించండి. మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్బీఐలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. భార్య అడిగిందట, ఏమండి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కదా, ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే కదండి, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి అని అంటే, ఇప్పుడు అన్నాడంట, నేను కష్టపడి చదవకుండా ఉద్యోగం వచ్చిందా? దేవుడు కొంత కృప చూపించాడు, నా కష్టం లేకుండా అని ముగింపులో అన్నాడట. మారతా, కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఉద్యోగం ఇప్పుడే కదా వచ్చింది, మారతానని వాయిదా వేసాడట. 2-3 సంవత్సరాలు అయిపోయింది. అద్భుతం. ఆ భక్తిహీనంగా బ్రతుకుతుంటేనే ఉద్యోగం జాయిన్ అయిన 2-3 సంవత్సరాల్లోనే ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చిందట. ఆ ఎస్బీఐలోనే శిఖరాల మీదకి వెళ్ళాడట. భార్య చెప్తుందట, ఏమండి ఉద్యోగం లేని స్థితిలో దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించి మేలులు చేయటం మానని తన ఉపకార బుద్ధిని మన పట్ల చాటి చెప్పాడు కదా, మారండి అని అంటే, మారతానని చెప్పి ఈ ఉద్యోగం అధికమైపోయి డబ్బులు వచ్చేసరికి స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు పడిపోయాడట. ఈ స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు పడి అప్పుడప్పుడు భార్యతో అంటాడంట, దేవుడు నాకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో తెలుసా, నాలో ఏదో మంచి చూశాడు, నాలో యోగ్యత. చూడండి ఆయన మాటలు చూడండి, నాలో మంచి చూశాడు. నువ్వు నాతో పాటు బ్యాంక్ ఎగ్జామ్ రాసావు కదా, భార్యతో అంటాడంట, నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసావు కదా, మరి నీకు ఉద్యోగం రాలా, నాకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మందిరానికి వెళ్ళినా నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, కానీ మందిరానికి రాకపోయినా నేనంటేనే దేవునికి ఇష్టం అని అన్నాడట. భార్య అందట, అయ్యా యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఎందుకు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు? దైవజనమ, ఈ స్థలంలో నేను నిలవబడ్డానంటే నా యోగ్యత అని చెప్పేదానికంటే కూడా ఆయన అనుగ్రహైశ్వర్యం నేను ఇంకా మారు మనసు పొందటానికి పురికొల్పుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహైశ్వర్యం, రైట్, నువ్వు కీడు చేసావు అయినా నీకు మేలే చేస్తాడు ఆయన. నువ్వు చెడ్డవాడివి దేవునికి తెలుసు, నీ రోత బ్రతుకు దేవునికి తెలుసు, అయినా నీకు మేలు చేస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇంకా చెడుతనంలో బ్రతకమని కాదు, ఆయన ఉపకారాన్ని అనుభవించి ఎకనైనా నీ బ్రతుకును దిద్దుకోవాలని నీ బ్రతుకులు దేవుడు మేలు చేస్తాడు. సంసోనుకు ఎంత అంతులేని కృప చూపించాడు కదా, ఎంత అద్భుతమైన మేలు చేశాడు కదా. ఎంత అద్భుతమైన మేలు సంసోను పట్ల చేస్తే దేవుడిచ్చిన కృపను కామాతృతకు దుర్వినియోగపరుచుకున్నాడు. అదే యోధా పత్రికలో భక్తుడు అంటాడు. చూడండి ఆ మాట, యోధా పత్రిక 1వ అధ్యాయం కదా, 4వ వచనం. నాతో కలిసి, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోగపరుచుకొనుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించ. ఎంత భయంకరమైన మాట చూడండి దైవజనమా. ఒకసారి చూడు, నువ్వు ఎంత చెడ్డదానివైన దేవుణ్ణి కృపలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, సంతానం ఇస్తాడు, లోకంలో సుఖంగా బ్రతకటానికి, సౌఖ్యంగా బ్రతకటానికి ఏమేమి కావాలో సమస్తము దేవుడు నీకు సమకూరుస్తాడు. నీ యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఆయన కృప ద్వారా ఉచితంగా ఇవన్నీ నీకు అనుగ్రహించిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నీ చెడుతనానికి వాడుకుంటున్నావు అంటే ఒక భయంకరమైన మాట చెప్తాను. దీని అర్థం ఏంటో తెలుసా? నీవు ఉగ్రతకు నియమించబడిన వాడివి, గ్రహించు. ఎంత చెప్పినా నువ్వు మారలేదంటే, ఎంత చెప్పినా బ్రతుకు దిద్దుకోలేదంటే, హెచ్చరించినా గద్దించినా, రే బాబు మారో, ఓ తల్లి బ్రతుకును మార్చుకో, ఎంతకాలం ఈ రోత జీవితం జీవిస్తావు, ఎంతకాలం దేవునికి అవమానకరంగా బ్రతుకుతావని సూటిగా వాక్యం ద్వారా నీ గుండెలను గుచ్చి గుచ్చి దేవుడు నీతో మాట్లాడినా నువ్వు మారలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నో డౌట్ నరకానికి నువ్వు సిద్ధపరచబడిన వాడివని గ్రహించు. ఎంత చెప్పినా నువ్వు మారలేదంటే, ఎంత హెచ్చరించినా మారలేదంటే, రంపపు కోత లాంటి వాక్యం నీకు వినిపించిన,
బ్రతుకును సరిచేసే చాకలి సబ్బు లాంటి వాక్యంతో రోజు దేవుడు నేను కడుగుతున్నా. నీ క్షారాన్ని తొలగించాలని బండకేసి దేవుడు నిన్ను బాదుతున్నా. ఇన్ని కోణాల్లో మాట్లాడినా నువ్వు మారలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నరకం కొరకు నియమించబడిన పూర్వమందే నువ్వు ఏర్పరచబడ్డావు. ఏలీతో అంటాడు వీళ్ళెందుకు మారరో తెలుసా? వీళ్ళ మీద ఉగ్రత రావాలని దేవుడు నిర్ణయించాడంతే. వీళ్ళు ఉగ్రత పాలు కావాలని ఫినెహాసు హోఫ్నీ విషయంలో దేవుడు నిర్ణయించాడు కనుక ఎన్ని మాటలు చెప్పిన వాళ్ళు మారలా. తమ్ముడు, చెల్లి, చాలాసార్లు పదే పదే నీ రోత జీవితాన్ని వాక్యం ద్వారా దేవుడు తెలియచేసిన విన్నట్లుగా, ఈ చెవితో విని ఆ చెవితో వదిలినట్లుగా అలా నువ్వు వెళ్తున్నావంటే గ్రహించు, నీవు నరకానికి పూర్వమే నిర్ణయించబడ్డావు కనుక ఇన్ని మాటలు విన్నా నీ బ్రతుకు మారట్లా. దేవుడు అంతులేని కృప నీకు నాకు చూపించింది. నీ యోగ్యతను బట్టి కాదు కానీ ఆయన మంచితనాన్ని బట్టి. ఎందుకు చూపించాడు? ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. సజీవులుగా వచ్చాం కదా, బ్రతికున్నాం కదా, కరోనా కాలంలో చనిపోలేదు కదా, మరణకరమైన వ్యాధులు మనల్ని అంటలేదు కదా, మరణంలో నుండి జీవానికి దాటించాడు కదా, సజీవులుగా దేవుని మందిరానికి వచ్చావు కదా. ఇంత కృప పొందిన నీవు కనీసం ఈ రాత్రి నుండైనా నువ్వు మారుదువుగాక, ఈ రాత్రి నుండైనా నీ బ్రతుకును దిద్దుకొందువుగాక. సరే, దేవుని కృపను సంసోను కామాతృతకు వాడాడు. దేనికి వాడాడు చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం. మొదటిది, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసుకు మనల్ని ప్రేరేపిస్తుంది అని గ్రహించాలి. రెండవది, వేశ్యాతనానికి క్రైస్తవ సంఘం దూరంగా ఉండాలి. నా వైపు చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరాను. ఎంత కృప చూపించిన తర్వాత, ఎంత అద్భుత కార్యం సంసోను జీవితంలో జరిగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? గాజాలో ఉన్న వేశ్య దగ్గరికి వెళ్ళాడట. దైవజనమ, దీని గురించి అంత ఎక్కువ వివరంగా చెప్పను. అయితే ఆధ్యాత్మిక జీవితంలో 3 రకాలైన వేశ్యాతనాలు ఉన్నాయి. ఒకటి, దైవము కాని వాటిని ఆరాధించటం ఆధ్యాత్మిక వేశ్యాతనం. పచ్చని ప్రతి చెట్టు, ఇక ఆ వివరాలు నేను చెప్పలేను కొన్ని పరిస్థితులను బట్టి. దైవము కాని వాటిని ఆరాధిస్తూ వాటిని సేవించటం ఆధ్యాత్మిక వ్యభిచారంతో దేవుని యొక్క వాక్యం పోల్చింది. రెండవ వేశ్యాతనం ఏదో తెలుసా? శరీరాన్ని పరస్త్రీకి అప్పగించటం, శరీరాన్ని పరపురుషునికి అప్పగించటం, శరీరాన్ని కాముకత్వానికి అప్పగించే ప్రతి వాడు వేశ్యాతనం చేసేవాడు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, సూటిగా ఓ దైవజనుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ ఆధ్యాత్మిక, మీ సంసారిక జీవితం పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా? ఆలోచించండి. ఎక్కడైనా పరస్త్రీ వ్యామోహంలో పడి, పరపురుషుని వ్యామోహంలో పడి వేశ్యాతనాన్ని జరిగించే ఓ భయంకరమైన వ్యక్తిగా నీ ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయేవేమో జాగ్రత్త. యేసు ప్రభు వారు అంటారు కదా, వ్యభిచరించొద్దు అని ధర్మశాస్త్రం మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూసిన వాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు అని దేవుని వాక్యం అంటుంది. ఏంటి ఆధ్యాత్మిక వ్యభిచారం? ఒక పరస్త్రీని మోహంతో చూడటం, ఒక పరస్త్రీని అపవిత్రమైన మనసుతో చూడటం, సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూడటం, అది కూడా సమానమని దేవుని యొక్క వాక్యం అంటుంది. దేవుడు కృపలు అనుగ్రహించింది నీ శరీరాన్ని మలినపరుచుకోమని కాదు, జారత్వం చేయమని కాదు, అక్రమానికి నీ శరీరాన్ని అప్పగించుకోవాలని కాదు, బహుభార్య ఈ అపవిత్రమైన జీవితానికి అప్పగించుకోవాలని కాదు. ఈ కృపలు దేవుడు నీకు అనుగ్రహించింది. నీకు నాకు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? వాటిని పొందుకొని ఇకనైనా మారతామని. చెప్దాం ఆమేన్. 3వ ఆధ్యాత్మిక వ్యభిచారం ఏంటో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఒకసారి నా వైపు చూడండి.
ఎంత కఠినమైన పదజాలం వాడాడో చూడండి. ఏమన్నాడు? వ్యభిచారునులారా. ఎవరయ్యా? ఎవరిని పట్టుకొని నువ్వు అంటున్నావు? లోకంతో స్నేహం చేసే ప్రతి వాడు దేవుని దృష్టికి వ్యభిచారి అంటున్నాడు. అపవిత్రత చేసిన వాడు మాత్రమే కాదు, జారతూపు కార్యక్రమాలు చేసిన వాడు మాత్రమే కాదు, పరస్త్రీతో పరపురుషునితో అపవిత్రమైన కార్యాలు చేసిన వాడు మాత్రమే కాదు, లోకంతో స్నేహం చేసే ప్రతి వాడు. ఏంటి లోకం? నేత్రాశ, శరీరాశ. చెప్పాలి. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. క్రైస్తవ యవన బిడ్డలారా, ఈరోజు లోకంలో అనేక మంది క్రైస్తవ యవన బిడ్డలు సెల్ ఫోన్తో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు. కూర్చున్న లేచిన 24 గంటలు ఫోన్తోనే ఆడుకుంటారు. దరిద్రం ఏంటో తెలుసా? మందిరానికి వచ్చి వాక్యం వింటా కూడా ఫోన్తో ఆడుకునే దరిద్రపు సంతతి సంఘంలో బయలుదేరింది. పండుకునేటప్పుడు మంచం పక్కనే ఫోన్ పెట్టుకుంటున్నారు. ప్రొద్దున్నే లేవటంతో దానిలోనే మొహం పెట్టుకుంటున్నారు. 24 గంటలు దీనితో స్నేహం 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 స్నేహం. క్రైస్తవ జనమ, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో దేవునితో నువ్వు గడుపుతున్న సమయం ఎంత? బైబిల్తో నువ్వు గడుపుతున్న సమయం ఎంత? సెల్ ఫోన్తో నువ్వు గడుపుతున్న సమయం ఎంత? ఒకసారి నా వైపు చూసి మీరు సమాధానం చెప్పండి. వాక్యంతో మీరు గడుపుతున్న సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థనలో మీరు గడుపుతున్న సమయం ఎంత? వారంలో దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయం ఎంత? సెల్ ఫోన్లో గడుపుతున్న సమయం ఎంత? సెల్ ఫోన్లో సగటున ఒక్కొక్క మనిషి రోజుకొచ్చి సగటున 6 గంటల నుంచి 7 గంటల సెల్ ఫోన్తో గడుపుతున్నాడట. సెల్ ఫోన్తో గడుపుతున్నావంటే ఇదే పేరు దేవుడు నిన్ను పిలుస్తాడు. ఏమని? వ్యభిచారునులారా. 24 గంటలు ఫోన్తో వాడుకుంటూ యూట్యూబ్ ఓపెన్ చేసి అవి చూసి ఇవి అవి ఈ ముసలం ముచ్చట్లు పదే మాట్లాడుకొని లోకంతో స్నేహం చేసే ప్రతి వాడితో దేవుడు అంటాడు, వ్యభిచారునులారా. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి. ఈరోజు నీకు సరదాగా ఉండొచ్చు. చూడు, ఏదో కాసేపు టైంపాస్కు చూస్తున్నానన్నా, ఖాళీగా ఉన్నాను కాబట్టి చూస్తున్నానన్నా అని గమనించు. లోకంతో నువ్వు స్నేహం చేస్తే ఈరోజు ఆ స్నేహం రేపు దేవునికి నిన్ను శత్రువుని చేస్తుంది, పవిత్రతకు శత్రువుని చేస్తుంది, భక్తి జీవితానికి శత్రువుని చేస్తుంది, ఆత్మీయ అనుభవాలకు నిన్ను శత్రువుని చేస్తుంది, మోకాళ్ళ జీవితానికి, ప్రార్థనా జీవితానికి, సంఘ పరిచర్యకు నిన్ను శత్రువుని చేస్తుంది. చివరికి నువ్వు దేవునికి విరోధి అయిపోతావు. ఎందుకు దేవునికి శత్రువు అయ్యావో తెలుసా? లోకంతో స్నేహం చేయటాన్ని బట్టి. క్రైస్తవ తమ్ముళ్ళారా, తల్లులారా, సంసోనుకు దేవుడు ఎంత కృపిస్తే ఈ కృపను దేవుని పనికి వినియోగించకుండా గాజాకు వెళ్ళి వేశ్యతో సహవాసం చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘం కూడా దేవుడు ఎన్నో కృపలు ఇచ్చి, అమ్మా ఒకప్పుడు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేది, పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ చెల్లి మేరీ సిస్టర్ ఎవరున్నారు ఎక్కడ? గంగాధర మిస్సెస్. వాళ్ళ పిల్లలు డ్యూటీ చేసుకుని, ఆ పిల్లలు చదువుకునేటప్పుడు ఆ బిడ్డ డ్యూటీకి వెళ్ళేది. పిల్లలు ఉద్యోగం పొందుకున్నారు, కొంచెం సెటిల్ అయ్యారు, ఉద్యోగం మానేసింది. ప్రతి శనివారం ఆ బిడ్డ ప్రార్థనకు వస్తుంది. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది. ఆ బిడ్డను చూస్తే ముచ్చటైపోద్ది. దేవుడు ఒక కృపను అనుగ్రహించిన తర్వాత ఆ కృపను ఎలా సద్వినియోగం చేసుకోవాలో దావీదు భక్తుని జీవితంలో మనం చూస్తాం. మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు గనుక సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును అంటాడు. అంటే దేంతో స్నేహం చేస్తానంటాడు? దేవునితో స్నేహం చేస్తాను, వాక్యంతో స్నేహం చేస్తాను, బైబిల్తో స్నేహం చేస్తాను, ప్రార్థనతో స్నేహం చేస్తాను, దేవుని సన్నిధితో స్నేహం చేస్తాను. ఇది కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత నీలో నాలో చూస్తే కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దైవజనమా, క్రైస్తవ సంఘం మొదటి పాపంలో చిక్కుకోపోవచ్చు. చిక్కోరు. 99% మొదటి ఆధ్యాత్మిక వ్యభిచారంలో చిక్కోరు. రెండవ దాంట్లో కొంతమంది చిక్కుంటారు. కానీ ఎక్కువ మంది క్రైస్తవులు చిక్కుబడుతున్న ఘోరమైన మూడవ, ఆ పదం వాడటానికి నాకు మనసు రావట్లే, వ్యభిచారునులారా.
లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు. మిమ్మల్ని అడుగుతానండి, ఏ యవన బిడ్డ ధైర్యంగా చేయతి చెప్పగలడు? నేను ఫోన్తో కాలం గడపనండి, బైబిల్తో కాలం గడుపుతాను, ప్రార్థనలో కాలం గడుపుతాను, సమయం దొరికిందంటే దేవుని సన్నిధిలో మోకరిస్తానని ఏ విశ్వాసి ధైర్యంగా ఈ మాట చెప్పగలడు? సమయం దొరికిందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి, సమయం దొరికిందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి, అక్కడేమైంది ఇక్కడేమైంది? లోకంతో స్నేహం చేసేవాడు వ్యభిచారుణుడు అని వాక్యం అంటుంది. ఒకసారి ఆలోచించు. దేవుడి కృపలు అనుగ్రహించింది, ఆయనతో స్నేహం చేయటానికి దేవుడి కృపలు అనుగ్రహించాడు. సంసోనుకు ఎంత కృపనిస్తే గాజాకు వెళ్ళి, చెప్పండి, గాజాకు వెళ్ళి చెప్పాలి, గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూసి, గాజాలో తప్పుడు ఆ ఇంట్లో ఉంటా ఉన్నాడు, అతడు ఆ ఇంట్లో ఉన్నాడన్న సంగతి చూడండి, ఇంట్లో ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలిసి ఆ గాజా పట్టణానికి ఉన్న ప్రాకారాలు మూసేస్తే ఈయనకు తెలిస్తే ఆ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్తే పోయేది. ఆ పని చేయలా. ఏం చేశాడో తెలుసా? తర్వాత వచ్చిన తమ్ముడు సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రలతో వాటిని ఓడబెరికి తన భుజం మీద పెట్టుకొని, ఇప్పుడు నేను అంటానండి ఒక మాట, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఆయన బయటికి వెళ్ళాలి, తలుపులు పగల కొడితే సరిపోతుందిగా. ఏం చేశాడంట? తలుపులు పగల కొట్టాడు. ఏమండి, ద్వారబంధాలు ఓడబెరగటం అంటే మామూలు విషయమా? అడవి మనిషి చూడండి, ద్వారబంధాలు ఓడబెరికాడంట. నేను అడుగుతా, నాయనా సంసోనా, ద్వారబంధాలు ఎందుకు ఓడబెరికావు? నేనెంత బలాఢ్యున్నో ఈ ప్రజలకు తెలియాలి. దైవజనమా, అపరాధం పాపం నీలో ప్రవేశిస్తే దేవుడు నీకు ఇచ్చిన కృపలను తలాంతులను నీ పేరు ప్రఖ్యాతుల కొరకు నువ్వు వాడుతూ ఉంటావు. దేవుడు నీకే కృప ఇచ్చినా ఆయన మహిమ కొరకే మనం వాడుదుంగాక, ఆయన ఘనత కొరకే వాడుదుంగాక. పెద్దగా చెప్తే మ్యామెన్, ఆయన మహిమ కొరకు వాడుదుంగాక. దేవుడు ఏ కృప ఇచ్చినా నీ కీర్తి ప్రతిష్టల కొరకు ఆయన కృపలు వాడొద్దు. నీ గొప్పతనం కొరకు నువ్వెంతో గొప్పదానివో ప్రజలు తెలుసుకోవటానికి పొరపాటున కృపను వాడొద్దు. దేవుడు ఏ కృప ఇచ్చినా ఆయన మహిమ కొరకే ఆయన ఇచ్చిన కృపలను వాడుదుంగాక. ఎవరైనా నిలబడి పాటలు పాడేటప్పుడు నా గొంతు జనం వినాలి, ఆ దరిద్రపు ఆలోచన ఉండకూడదు. నేను పాట పాడితే జనం ఓహో ఓహో అనాలి, అలాంటి దయ్యపు ఆలోచన ఉండకూడదు. ఏమనుకోవాలో తెలుసా? దేవా, నేను పాట పాడుతుండగా ప్రజలు పశ్చాత్తాప్తులు కావాలయ్యా, ఆత్మహుషులుగా మార్చబడాలయ్యా, ఒక దైవికమైన ఆధ్యాత్మిక వాతావరణం మా మధ్యలో కలగాలి ప్రభా. ప్రజలు ఒక పరివర్తన రావాలి, ఒక పశ్చాత్తాపం పుట్టాలి. ప్రజలు హృదయ వేదనతో మీ సన్నిధిలో పాటలో ఏకీభవించి ఆత్మలో ఆనందించాలి ప్రభా. ఈ ప్రత్యక్షత ఉండాలి. కానీ నేను పాట పాడేటప్పుడు అబ్బా ఈయన ఎంత పాటగా, ఆ మాట అన్నావా? దేవుని ఆత్మ పనిచేయదు, దయ్యం పనిచేస్తుంది ఇక్కడ. నేను తబలా కొట్టేటప్పుడు జనం ఆహా ఓహో అనాలి, నేను ప్రసంగం చేసేటప్పుడు జనం ఆహా ఓహో అనాలి, నా గొంతు జనం వినాలి అని అన్నావా? స్వయం పని చేస్తుంది కానీ దేవుని ఆత్మ పని చేయదు. ఏ పని చేసినా, నువ్వు కానుకిచ్చినా, ప్రార్థన చేసినా, మందిర పరిచర్య చేసినా, దేవా నాకు మీరు ఇచ్చిన కృపలు నీ మహిమ కొరకే నేను వాడతానయ్యా. చెప్దాం ఆమేన్. కోయిర్లో నిలవబడ్డారా? నీ గొంతు వినపడుతుందా లేదా? తర్వాత హృదయపు ఆ ఆత్మ తీవ్రతతో దేవుని సన్నిధిలో పాడుతూ ఉంటే, ప్రభా మేము పాట పాడుతుండగా, ఆరాధన జరిగిస్తుండగా ప్రజల్లో ఒక ఆత్మీయ కదలిక రావాలి. ఈ ప్రత్యక్షత ప్రతి బిడ్డ గుండెల్లో దయగలిగిన దేవుడు పుట్టించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, చాలామంది దేవుడిచ్చిన కృపలను గమనించండి, వారి కీర్తి ప్రతిష్టల కొరకు వాడుతూ ఉన్నారు. ఓసారి బెంగళూరు నుంచి ఒక పాస్టర్ గారు, బెంగళూరులో ఒక చోట మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగేటప్పుడు తమ్ముడు వాటర్ బాటిల్ మీటింగ్ జరిగేటప్పుడు నేను లైవ్ చూస్తూ ఉన్నాను. అది తమిళియన్ చర్చ్, కన్నడ చర్చ్. ఆయన చెప్తున్నాడు, వచ్చే రేపు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి.
నీ మినేల బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి, తెచ్చుకోండి అన్నాడు. జనమంతా తెచ్చుకున్నారు. అసలు ఆయన నీళ్లు ద్రాక్షారసంగా మార్చాల్సిన అవసరం ఎవడికుంది? కూర్చున్నవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలా, ఆ వాక్య జ్ఞానం ఉండాలా. యేసయ్య నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అన్ని చోట్ల మార్చాడా? ఒక్క చోటే మార్చాడా? ఎందుకు అక్కడ మార్చాడు? ఏమ్మా, పెళ్ళిలో గమనించండి, ద్రాక్షారసం అయిపోయింది. ఎక్కడ కొరత జరిగినా పర్వాలేదు, కానీ పెళ్ళిలో కొరత జరిగిందా? పెళ్ళిలో మధ్యలో భోజనాలు అయిపోయాయా? ఇక అందరూ అంటారు, రే పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావు కానీ నా జీవనంలాగా పెళ్లి చేసుకోకురా. జీవనకు పెళ్ళై పిల్లలు పుట్టి ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత కూడా జనం ఏమంటారు తెలుసా? జీవన పెళ్ళప్పుడు సరిగ్గా భోజనాలు పెట్టలేదురా. ఎన్ని సంవత్సరాల క్రితం? 25 సంవత్సరాల క్రితం కూడా. గమనించండి, ఎక్కడ అవమానం జరిగిన పెళ్లిలో పొరపాటున అవమానం జరగకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంత అత్యవసరం అది, అంత అత్యవసరం అది. అవసరం కాబట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. గమనించండి, మీరు నీళ్లు తెచ్చుకోండి, నేను ప్రార్థన చేస్తా, ద్రాక్షారసంగా మారుస్తానంటే ఎవడి మహిమ కొరకో, ఎవడి ఘనత కొరకో. ఈయనేదో గొప్ప కృపావరం కలిగిన వాడని ప్రజలు చాటి చెప్పుకోవటానిక? అది వాక్యానుసారమైన కృపలు కాదు. గమనించండి దైవజనమా, దేవుడు నీకు ఏ కృప ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా, ఏ ఘనత ఇచ్చినా అది దేవుని మహిమ కొరకు మాత్రమే మనం వాడుదాం గాక. అందరినీ తెచ్చుకోమన్నాడు. ఈ జనం కూడా వాక్య జ్ఞానం ఉండాలి కదా. ఏంట్రా ఈ పనికిమాలిన కార్యక్రమాలు ఏంటి మందిరంలో? వీటిని ప్రోత్సహించడం ఏంటి? వాక్యం దీన్ని అంగీకరిస్తుందా? ఆ దైవిక వాక్య ప్రత్యక్షత ప్రజలకు ఉండాలి కదా. ఆ ప్రత్యక్షత ఏమీ లేకుండా తర్వాత రోజు బాటిల్ తెచ్చుకున్నారు. ఆయన అంటాడు, ఇదిగో ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. ఏంటి ఇప్పుడే? ఇప్పుడే 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 నీళ్ళు ద్రాక్షారసం అయిపోతే మీరు ఎత్తి పట్టుకోండి అన్నాడు. నేను చూస్తా, కాదు అన్న సంగతి నాకు తెలుసు, కాదు అన్న సంగతి నాకు తెలుసు. అక్కడ అవసరమైతే దేవుడు తన మహిమ కొరకు చేస్తాడు, దేవుడు చేస్తాడు, అంతకు మించిన అద్భుతాలు చేస్తాడు. కానీ ఈయనేదో గొప్పోడని జనాలు చెప్పుకోవటానికి ఏ వ్యక్తికి దేవుడు కృపావరాన్ని ఇవ్వడు. ఆయన ఇచ్చే ప్రతి కృపావరం ఆయన మహిమ కొరకే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూస్తా ఉన్నాను, అందరు ఇలాగే బాటిల్ పట్టుకున్నారు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనా? అందరూ ఆమేన్ అన్నారు. అందరు బాటిల్ ఎట్లాగే అంటే ఆయన చప్పట్లు కొడుతూ అదుగో 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 నీళ్ళని ద్రాక్షారసం అయిపోయినాయి అన్నాడు. బాటిల్ అట్లా చూస్తే రంగు ఇంత కూడా మారలా, నీళ్ళలాగే ఉన్నాయి. ఒరే, నీళ్ళు ద్రాక్షారసంగా మారకపోయినా ద్రాక్షారసం అయిపోయినాయి అంటున్నాడు ఏంటి అని నేను అట్లాగే చూస్తున్నా. నీళ్ళుగానే ఉన్నాయి అంటాడు. రంగు మారదు కానీ రుచి మారేది తాగి చూడండి అన్నాడు. రంగు మారలేదు కానీ రుచి మారేది తాగి చూడండి అన్నాడు. ఈ పిచ్చి జనం, ఒరే ఇది ఇప్పుడు నేనంట, యేసు ప్రభు వారు ఆడ భోజన పంక్తిలో ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడా లేదా? రంగు మారిందా లేదా? రంగు మారకుండా నీళ్లు పోసుకుంటూ పోతే ఏమనేవాళ్ళు సార్? ఏమనేవాళ్ళు? ఎవరా, మేమేమన్నా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చామా, లేకపోతే వెర్రి వెంగళప్పలా కనపడుతున్నాం, నీళ్ళు పోస్తామంటే ద్రాక్షారసం తీసుకురా అనేవాళ్ళ లేదా? అరే, రేపు ఆదివారం చికెన్తో భోజనం పెడుతున్నామని చెప్పి ఒకటి నీళ్లు పోసుకుంటూ పోతే నీళ్లను చూసి ఆహా అద్భుతమైన చికెన్ బిర్యానీ, దేవునికి మహిమ కలుగును గాక అని అంటారా? ఏమండి, మొక్క లేకపోతే పేడం పోదా? అవునా కదా? ఇప్పుడు నీళ్లు పోస్తే వాళ్ళు ఊరుకున్నారా? పొరపాటున కాదు, అది రంగు మారింది, రుచి మారింది. ఈయన అంటాడు, ఇదిగో 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 ఇది రంగు మారలేదు కానీ రుచి ఉంటుంది చూడండి అన్నాడు. ఏళ్ళలో ఒకళ్ళిద్దరు తాగి ఇది అచ్చం ద్రాక్షారసం లాగా ఉందన్నారు. ఇద్దరు అన్నారు కానీ అందరూ అలా. దైవజన్మ, నా మాట గ్రహించండి. దేవుడు నీకు నాకు ఏ కృపలు ఇచ్చినా, అయ్యా మీరు నాకు ఇచ్చిన కృపలు నీ మహిమ కొరకే నేను వాడతా, నీ ఘనత కొరకే వాడతా, నీ నామ ప్రభావం కొరకే వాడతా. ఈ ప్రత్యక్షత ఎప్పుడు మన గుండెల్లో ఉండునుగాక, మన గుండెల్లో ఉండునుగాక. తలుపులు పగలు కొట్టుకుని పోతే పర్వాలా, ఏం చేశాడు ఏకంగా? ఎందుకు ద్వారబంధాలు కూడా లేపాడు? తాను ఎంత బలిష్ఠుడో, తాను ఎంత బలం కలిగినాడో జనాలు అందరూ చూడాలని. అయిపోయింది కదా. తర్వాత సంసోన్ జీవితంలో ఏమైందో తర్వాత వచ్చిన చూడండి నాతో కలిసి. పిమ్మట షోరేకు లోయలో ఉన్న
దెలీలాను స్త్రీని మోహింపగా. దైవజనమ, ఒక ఖరీదైన మాట మీతో చెప్తాను, శ్రద్ధగా వినండి. సంసోను క్యారెక్టర్ ప్రారంభమైంది మొదలుకొని, మొదట్లో ఏ బలహీనత ఉందో మధ్యలో కూడా అదే బలహీనత, మధ్యలో ఏ బలహీనత ఉందో చివరికి ఎక్కడ కూడా అదే బలహీనత. ఆ బలహీనతే పదే పదే సంసోనును వెంటాడుతూ వచ్చింది. తిమ్నాతునకు వెళ్ళాడా? 14వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకదానిని చూచి అని చదువుకుంటామా? గాజాకు వెళ్ళాడా? వేశ్యనొకతిని చూచి అని చదువుకుంటామా? 16వ అధ్యాయం 4వ వచనంలో షోరేకు లోయలో ఉన్న దెలీలాను ఒక స్త్రీని చూచి ఆమెను మోహించాడట. చూడండి, మొదట్లో ఏ బలహీనతో మధ్యలో అదే బలహీనత, మధ్యలో ఏ బలహీనతో చివరి వరకు ఆ బలహీనత సంసోనును వెంటాడుతూ వచ్చింది. దైవజనమా, ఈ మాట చూడండి. మీ ఆధ్యాత్మిక జీవితంలోనైనా, నీ ఆధ్యాత్మిక జీవితంలోనైనా ప్రభు దగ్గరికి రాకమునుపు లోకంలో కొన్ని బలహీనతలు ఉండే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొన్ని బలహీనతలు మనకుంటాయి. విషయం ఏంటో చెప్పమంటారా? ఏ విషయాల్లో నువ్వు బలహీనురాలివో ఆ బలహీనత చచ్చే వరకు నిన్ను వెంటాడుతుంది. జాగ్రత్త, చచ్చే వరకు వెంటాడుతుంది. ఒకప్పుడు తాగుబోతువా? ఆ బలహీనత అప్పుడప్పుడు నిన్ను తొలిచేస్తుంది. జాగ్రత్త. ఒకప్పుడు అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడివా? ప్రభు దగ్గరకు వచ్చావు, పాప జీవితాన్ని విడిచిపెట్టావు. అయితే తస్మాత్ ఆ బలహీనత పదే నిన్ను వెంటాడుతుంది. జాగ్రత్త. గర్విష్ఠు స్వభావం నీకుందా? కొంతమందికి నోరు ఒరులుతూ ఉంటుంది. మంచోడే కానీ నోరుకు అదుపు ఉండదు. ఒకప్పుడు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లోడుగా మాట్లాడాడు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది జెర్మియా అన్నకి. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా 25 సంవత్సరాలు కుర్రోడు ఉన్నప్పుడు మాట్లాడిన మాట నేను మాట్లాడితే నా వయసుకు విలువ ఉండదు. సామెత ఒకటి ఉంది కదా, ఈడుంది కానీ ఆడికి ఎవరం లేదంటారు. చూసారా? నీ వయసుతో పాటు నీలో ఒక పరిపక్వత రావాలి అంటాడు కదా పౌలు గారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి వలె మాట్లాడా, చిన్నపిల్లోడు చేష్టలు చేశా, ఇప్పుడు పెద్దవాడినై చిన్నపిల్లల చేష్టలు మానివేశాను అంటాడు. తమ్ముడు, చెల్లి, సంఘంలో ఉన్న తల్లులారా, పెద్దలారా, తల్లులారా, వృద్ధ తల్లులారా, 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళారా, సరే 50 సంవత్సరాలు దాటిన నువ్వు పడుచోడు అనుకుంటే నేనేం చేయలేనులే, కానీ 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళారా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, వయస్సుతో పాటు మీలో ఒక మెచ్యూరిటీ లెవెల్ రావాలి, ఆ పరిపక్వత రావాలి. యవన వయసులో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఈ వయసులో కూడా మాట్లాడితే ఆ వయసుకు కళంకం. నీ ఆధ్యాత్మిక అనుభవాలకు, నీ ఆధ్యాత్మిక వయస్సుకు అది కళంకం. బట్ ఒక ప్రమాదం ఏంటో తెలుసా? 25వ సంవత్సరంలో ఏ బలహీనత ఉండేదో 40వ సంవత్సరంలో కూడా బలహీనత వెంటాడుతుంది. విన్నారా? 40వ సంవత్సరంలో ఏ బలహీనత ఉండేదో 60వ సంవత్సరంలో కూడా ఆ బలహీనత పదే నిన్ను తరుముతుంది అన్న సంగతి గ్రహించు. ఒకప్పుడు ఏ బలహీనతలు నీకుండేవి? జాగ్రత్త, ఆ లోయలు పోడ్చబడును గాక. ఏ బలహీనతలు నిన్ను ఏలుబడి చేసేవి? ఎలాంటి బలహీనతల చేత ఒకప్పుడు నువ్వు భక్తిగా బ్రతకలేకపోయేవాడివి? గుర్తు తెచ్చుకో. ఆ బలహీనతల ఛాయ ఎన్నడూ నిన్ను అంటకుండా జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుని దగ్గర నువ్వు పొందుకుందువు గాక. సింపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక చోట రోడ్డు గుంటబడింది, వర్షాన్ని బట్టి, కారణం ఏదైనా కానీ అక్కడ సాయిల్ కాస్త మెత్తగా ఉండటాన్ని బట్టి గుంటబడింది. రైట్, గుంటబడింది కదా. మన R&B వాళ్ళు ఆడికొచ్చి తార్ రోడ్డు వేస్తాం, దాని మీద తారు వేస్తారు, మొత్తం రోడ్డుకి లెవెల్ చేస్తారు. తర్వాత గుంటబడేటప్పుడు కూడా ఎక్కడ పడింది చెప్పాలి. సరే, ఇక్కడ మరలా గుంటపడుతుందని మొత్తం మరలా తారు రోడ్డు వేసారు అనుకోండి, ఓ నెల రోజుల తర్వాత మరలా ఎక్కడ గుంటబడిద్ది? ఎక్కడ గుంటబడిందో పదే అక్కడే గుంటపడుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏ బలహీనత నీలో ఒకప్పుడు ఉండేదో, సెల్ ఫోన్ బలహీనత ఉందా? వెంటాడుతుంది అప్ టు లాస్ట్ బ్రెత్ నిన్ను వెంటాడుతుంది. జాగ్రత్త. వాళ్ళని గూర్చి వీళ్ళని గూర్చి గుసగుసలు మాట్లాడే జీవితం ఉందా?
ఇక 24 గంటలు ఈ సోది మాటలు మాట్లాడతా, వాళ్ళు అట్లా అంట, వీళ్ళ అమ్మాయి వీళ్ళ ఈ సోది మాటలు మాట్లాడే గుణం నీకుందా? 60 సంవత్సరాల వయసు వచ్చిన ఈ పాడుబుద్ధి నీకు బాదు. అరే ఈడు అక్కడ వాళ్ళ జుట్టుకి వీళ్ళ జుట్టుకు ముడేసేవాడు, ఇడుంటే అక్కడ మాటలు ఎక్కడ చెప్పే. ఇంకా చెప్పమంటారు, నువ్వు అట్లా చెప్తే జనం ఏమనుకుంటారో తెలుసా? ఇది అనుకుంటారు. ఒక వయసు పెరిగిన తర్వాత పరిపక్వత మనలో రావాలి. ఆమెన్. ఒక వయసుకు వచ్చిన తర్వాత పరిపక్వత చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లోడుగా మాట్లాడి ఒక వయసుకు వచ్చిన తర్వాత అదే గుణంతో నీకుంటే ఇన్ని సంవత్సరాలు వాక్యం వింది ఎందుకు? మారటానికి కాదా? బ్రతుకును సరి చేసుకోవటానికి కాదా? ఆ పరిపక్వత మనలో రాకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? దైవజనమా, ఒకప్పుడు ఏ బలహీనత నీకుండేదో జాగ్రత్త. ఆ బలహీనత పదే 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 నిన్ను వెంటాడుతుంది అనుకో. ఒకప్పుడు ఎవరైనా ఒక మాట అంటే వారు అస్సలు పడవు. నిన్ను ఏమి అన్నంతకాలం మరియమ్మ తల్లికి అక్కవే, గాబ్రియెలు దూతకి చెల్లెలివి, ఎవరు ఏమన్నంతకాలం. అది ఒకప్పుడు నీ గుణం. కానీ ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభా అది మంచి గుణం కాదు, ఓర్చుకునే గుణం కావాలని చెప్పావు కదా, నాకు ఓర్పు దయచే ప్రభా, ఓర్పు దయచే ప్రభా అని అంటావు. వారం నెల రోజులు ఓర్పుతోనే ఉంటావు. వినండి, పొట్టలో పాము 10 సారి బయటికి రాదు. అప్పుడప్పుడు నాగరాజు గాడు పదే పదే బయటికి రాడు, నేనున్నాను చూడు అండవు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు. నీ పాత బలహీనతలు, నీ పాత బుద్ధులు, నీ పాత స్వభావాలు అప్పుడప్పుడు బయటకు వచ్చి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరుస్తాయి. ఈ శుద్ధీకరణ కోటానికి వచ్చిన దైవ జన్మ, ఏ లోయలు ఏ బలహీనతలు నీలో ఉన్నాయో ఆ లోయలు పూడ్చుకుందువుగాక. ఆ బలహీనత సంసోను ప్రారంభం నుంచి తరుముతూ వచ్చింది. ఓ చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తా. తమ్ముడా, ఈ వాక్యం వింటున్న నీ భక్తి జీవితంలో ఏ బలహీనత నిన్ను వెంటాడుతుంది? నీ యవ్వన కాలం నుండి నేటి వరకు ఏదో ఒక బలహీనత నిన్ను వెంటాడుతుంది. ఏదో ఒక బలహీనత నిన్ను వెంటాడుతుంది. ఏదో ఒక లోపం నిన్ను వెంటాడుతుంది. ఏ లోపం ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో గ్రహించి ఆ బలహీనత నుండి విడుదల పొంది బలాఢ్యుడిగా దేవుని సన్నిధిలో నువ్వు మారుదువుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్. పదే పదే ఆ బలహీనత సంసోను వెంటాడుతూ వచ్చింది. చివరికి ఆ బలహీనత ఏం చేసిందో తెలుసా? బలహీనతను బలహీనతగా ఉండనిస్తే, పాపాన్ని పాపంగా ఉండనిస్తే, గమనించండి, బలహీనతను బలహీనతగా ఉండనిస్తే నువ్వేం కోల్పోతున్నావో, నీ చుట్టూతో ఏం జరుగుతుందో, నీ జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో గ్రహించలేని గుడ్డివాడిగా నీ బలహీనత నిన్ను మారుస్తుంది. అసలు జీవితంలో ఏం కోల్పోతున్నావో, ఏం జరుగుతుందో, కుటుంబంలో ఏం జరుగుతుందో, పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరుగుతుందో గ్రహించలేని గుడ్డిదానిగా నిన్ను మార్చేది నీ బలహీనత. సంసోను కళ్ళు పోగొట్టుకోక మునిపే గుడ్డోడైపోయాడు. ఎంత గుడ్డోడయ్యాడో తెలుసా? దెలీలా అందే, సంసోనా నీ బలం ఎక్కడుంది అని అడిగినప్పుడు సంసోను ఏమనుకోవాలి? ఒక మాట చెప్పండి, ఏమనుకోవాలి మనసులో? అయినా నా బలం జోలు దీనికి ఎందుకు అని అనుకోవాలి కదా. పాపంలో పడ్డవాడు అనుకోలేడు. చుట్టూతో గుడ్డితనం. ఒక బలహీనత నిన్ను ఆవరిస్తే ఓ తెలియని గుడ్డితనం. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో, ప్రక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం కోల్పోతున్నావో గ్రహించలేని గుడ్డితనం. చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏమి లేదు, నిరవంజి శుభలతో నన్ను బంధిస్తే నా బలం పోద్ది అన్నాడు. నిరవంజి శుభలతో దెలీలా బంధించి అంటది, సంసోనా ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు లే అంది. ఎర్రజిముకొని లేచి ఫిలిష్తీయుల్ని చంపాడు. అప్పుడు ఆలోచించాలి కదా, నిరవంజి శుభలతో నేను బంధించబడితే బలహీనుడిని అవుతానని నేను ఎవరికి చెప్పాను? దెలీలాకి చెప్పా. ఏం చేసింది ఇది? ఈ సంగతి తెలిసింది దెలీలాకే కదా. అంటే ఈవిడ ఏదో కుట్ర చేస్తుంది అని అంటారు కదా, బలి బెలగాలి కదా. నేనంట పాపంలో పడినోడికి బలి బెలగదు, ఏమి ఎలగదు. అంది, నువ్వు నన్ను మోసం చేసావు, నీ బలం చెప్పలేదు అంది. ఆ తర్వాత ఏదో చెప్పాడు, కొత్త తాళ్ళు అన్నాడు, జుట్టు 7 పాయలు వేయాలన్నాడు. 3 మార్లు చెప్తే వాటిని చింపుకొని వాటిని తెంచుకొని బయటకు వచ్చాడు. దైవజనమా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు సంసోను గ్రహించాలి కదా ఏం జరుగుతుంది. నో డౌట్ దెలీలానైనా నా ప్రాణం తీయటానికి కుట్ర పన్నుతుంది,
నా నాశనం కోరుతుంది, నా జీవితం పాడైపోతుంది అని గ్రహించి కనీసం ఆ గడియలోనైనా దేవా వద్దయ్యా ఈ పాపం, నేను బయటకు వెళ్తానయ్యా, మరలా నా దేశానికి వెళ్తానయ్యా, నాకు మరో జీవితం ఇయ్యయ్యా అని పశ్చాత్తపడి సంసోను ప్రార్థన చేయాలి కదా. చెయ్యలా. ఎందుకో తెలుసా? పాపం ఒక మనిషిని అంత గుడ్డుడిగా మారుస్తుంది. నిన్న ఈరోజు ఇద్దరు యవ్వన బిడ్డలం ఒక అతను ఒక ప్రాంతం నుంచి వివరాలు అవసరం లేదు కానీ ఇద్దరు యవ్వన బిడ్డలు వచ్చారు. నిన్న ఈరోజు ఏం చెప్పారు తెలుసా? అన్నయ్య 12 లక్షలు బాగొట్టుకున్నాను అన్నయ్య. తమ్ముడు బిజినెస్ చేసి పోగొట్టుకున్నావా? లేదన్నయ్య. ఎక్కడైనా స్థలం కొని మోసపోయావా? లేదన్నయ్య. మరి అలా 12 లక్షలు పోగొట్టుకున్నావు తమ్ముడు, ఏం జరిగింది? ఫోన్ చూస్తున్నప్పుడు ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ అని ఒకటి ఉందన్నా, దానిలో బెట్టింగ్ వేసా. ఫస్ట్ 50,000 రూపాయలు బెట్టింగ్ వేస్తే 1,00,000 రూపాయలు వచ్చింది. వచ్చిందని చెప్పి 1,00,000 రూపాయలు బెట్టింగ్ పెట్టా, పోయినాయి. ఆ తర్వాత 1,00,000 పోయినాయి, ఆ తర్వాత 1,00,000 పోయినాయి. అన్న 12 సంవత్సరాలు రూపాయి పోగేసి 12 లక్షల రూపాయలు దాచిపెడితే 12 లక్షల రూపాయలు 3 రోజులు మొత్తం పోయినాయి అన్న. అరే తమ్ముడా, మొదట నువ్వు గ్రహించాలి కదా. వాక్యం ఏం చెప్తుంది? ధనవంతుడవుటకు ఆరాటపడొద్దు, ఆతృత పడొద్దు. దాని మీద నీవు మనసు నిలిపిన తోటనే అది రెక్కలు కట్టుకొని పక్షిలాగా ఎగిరిపోతుంది అని రాసి ఉంది కదా. రాసిందా లేదా? ధనం మీద ధనవంతుడు అవటానికి ఆతృత పడొద్దు, కష్టపడు. నా కష్టాజితాన్ని దీవించయ్యా అని అడుగు, ప్రయాసపడు. వాక్యానుసారంగా ప్రయాసపడి డబ్బు తప్పేం లేదు. కానీ దొడ్డిదారుల్లో కూడా ధనాన్ని సంపాదించడం వాక్యానికి భిన్నం కదా. తమ్ముడా, ఈ వాక్యం నీకు తెలియదా అన్నాను. అంటాడు, ఈ వాక్యం సండే స్కూల్లోనే విన్నానన్న. ఏ వాక్యం విన్నావు తమ్ముడా? ధనవంతుడవుటకు ఆతృత పడొద్దు. అలా నువ్వు పడాలని అనుకుంటే, ధనవంతుడు కావాలని కోరుకుంటే, ఆ ధనం రెక్కలు ధరించి పక్షిలాగా నీకు అందనంత దూరంలో ఎగిరిపోద్ది. ఆ వాక్యం తెలుసా? తెలియకపోవటం ఏంటన్నా, సండే స్కూల్లోనే విన్నాను. మరి అట్లా పడిపోయావు తమ్ముడా. ఏమన్నాడు తెలుసా అన్న? పాపం ఒక మైకం అన్నా, అది ఒక చీకటి అన్నా, ఒక చీకటి. కోల్పోతున్న సంగతి తెలియదు. పరువు పోతుంది, మర్యాద పోతుంది, సమాజంలో సంఘములో విలువ పోతుంది. వాడి పరిస్థితి ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా రోజు రోజుకు చితికిపోతా ఉంటుంది. వాడు చితికిపోయినా, నన్ను క్షమించండి కొంచెం ఘాటుగా చెప్తా, రోజు రోజుకు ఆర్థికంగా చితికిపోయినా, ఆత్మీయంగా చితికిపోయినా, పరువు ప్రతిష్టలో చితికిపోయినా వీడికి సిగ్గుండదు. ఏమనుకుంటాడు? నాకే గ్రహించలేని గుడ్డితనం, గ్రహించలేని అంధకారం. దైవజనమ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ చుట్టూతో ఉన్న పరిస్థితులేంటి? నీ చుట్టూతో నీ పిల్లలు ఉన్నారు కదా, గుండెల మీద చేసుకుని, నా పిల్లలు నాకంటే భక్తి పరులు అయ్యారు. ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఒకప్పటి నా ఆర్థిక పరిస్థితి కంటే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి దేవుడు తన కృపను బట్టి మెరుగుపరిచాడు. చెప్పగలవా? అసలు నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో, నీ చుట్టూతో ఏం జరుగుతుందో, ఆధ్యాత్మికంగా ఎంత దిగజారిపోతున్నావో, నీవు దిగజారిన పరిస్థితి ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించావా? 20 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ జీవితం ఏంటి? 10 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ జీవితం ఏంటి? ఈరోజు ఆత్మీయ జీవితంలో ఏ అంతస్తులో ఉన్నావు? ఎదిగిన అంతస్తులో ఉన్నావా? దిగజారిన అంతస్తులో ఉన్నావా? ఇంకో మాట చెప్పంటారా? నువ్వు పాపంలో, అపరాధంలో, భ్రమలో పడితే నీవే స్థితిలో ఉన్నావో కూడా గ్రహించలేని గుడ్డిదానిగా నువ్వు మారిపోతావు. అరే నేను అంటానండి, ఒకసారి మీరు ఆలోచించండి. మొదటిసారి నిరవంజి చెవులతో కట్టినప్పుడు మొత్తానికి ఇదేదో ట్రిక్ వేస్తున్నట్టుంది, డబ్బు కమ్ముడిపోయినట్టుంది, గ్రహించాలి కదా, చెప్పాలి, మాట్లాడాలి. తర్వాత 7 జడలు ఆ తర్వాత తాళ్లతో బంధించింది కదా, గ్రహించాలిగా, చెప్పాలి, గ్రహించాలి కదా. ఆ తర్వాత జడలు 7 పాయలు చేసి ఇలా చేసింది కదా, అప్పుడైనా గ్రహించాలి కదా. ఎందుకు గ్రహించలేదో తెలుసా? దైవజనమా చూడు, ఏ బలహీనతలో నువ్వు చిక్కుకున్నా, నీవేం కోల్పోతున్నావో ఎరగని స్థితిలో సాతాను నిన్ను పడేస్తాడు. ఆ తర్వాత బోడిగుండు చేసిన తర్వాత బైబిల్లో అక్కడ రాసి ఉంటుంది, ఎప్పటి వలె విరజిమ్ముకొని. విన్నారా? ఎప్పటి వలె విరజిమ్ముకొని, రే ఫిలిష్తీయులారా అన్నాడు.
అద్భుతం తెలుసా, విచిత్రం ఏంటో తెలుసా? శబ్దం ఉంది కానీ శక్తి లేదు అక్కడ. అక్కడ ఒక మాట ఏమని రాసి ఉంటుందో తెలుసా? యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోయెను. నా వైపు చూడండి. యెహోవా, అమ్మ చెప్పాలరా, యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోయెను. ఏం తెలియలేదు? అరే, దేవుడు తనను ఎడబాసినన్న సంగతి కూడా అతడు గ్రహించలేకపోయాడు. దైవజనమా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, మందిరంలో కూర్చున్నావు. ఒక మాట, దేవుడు నీతోనే ఉన్నాడు. ఆ దివ్యమైన అనుభూతి నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఎస్, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఆ దైవికమైన వాతావరణం నా చుట్టూతో ఉన్నది. దేవుని ప్రసన్నతలో నేను కూర్చున్నాను, దేవుడు నాతోనే ఉన్నాడని ఆ దైవికమైన ప్రసన్నతను అనుభవిస్తున్నావా? దేవుడు నీకు దూరమైన ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడని భ్రమపడుతున్నావా? నా వైపు చూడండి. సంసోన్ను దేవుడు ఎప్పుడో ఎడబాసాడు. ఎడబాసిన సంగతి అతనికి ఎందుకో తెలుసా? పాపం నీ స్థితిని గ్రహించలేని గుడ్డితనానికి నువ్వు దిగజారుస్తుంది. నీ బలం కోల్పోయిన సంగతి, నీ మహిమను కోల్పోయిన సంగతి, కుటుంబ పరువు మర్యాద కోల్పోయిన సంగతి, ఆర్థికంగా చితికిపోయిన సంగతి, పూర్తిగా దిగజారిపోతూ కూడా నీవే నాకేం నేను బాగున్నా, నాకేం నేను బాగున్నా, నాకేం నేను బాగున్నా. నీ స్థితిని ఎరగలేని గుడ్డిదానిగా నీ పాపం నిన్ను మారుస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. సంసోను దెలీలా వారానికి ఒకసారి శోధించేది కాదంట, నెలకు ఒకసారి శోధించేది కాదంట. బైబిల్లో రాయబడిన మాట చూడండి, అక్కడ చూడు, ముగించుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరేను. ఒకసారి నా వైపు చూడండి. ఆమె అనుదినము మాటల చేత ఎప్పుడెప్పుడు శోధించిందట, ఎప్పుడెప్పుడు విసిగించిందట? దెలీలా సంసోను అనుదినము శోధించింది. యోసేపును పోతీఫర్ భార్య అనుదినము శోధించింది. దావీదు ఎక్కడ దొరుకుతాడా అని దావీదును చంపాలని సౌలు అనుదినము దావీదును వెంటాడుతూ వచ్చాడు. దైవజనమ, ఈ వాక్యం వింటూ భయపడాలి. శత్రువైన సాతాను అనుదినము నిన్ను శోధిస్తాడు. జాగ్రత్త. అనుక్షణం శోధిస్తాడు. జాగ్రత్త. ఎక్కడ వాడికి దొరుకుతావా, ఎక్కడ వాడి ఊరిలో పడతావా, ఎక్కడ చిక్కుపడతావా, ఏ పాపంలో పడిపోతావా అని గమనించండి. నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు వాడు నిన్ను వెంటాడుతాడు. జాగ్రత్త. వాడికి వయసుతో పరిమితం లేదు. చిన్న బిడ్డలను శోధిస్తాడు, యవన బిడ్డలను శోధిస్తాడు, నడి వయసులో ఉన్న వాళ్ళను శోధిస్తాడు. వృద్ధులను వదిలిపెట్టడు వాడు, పురుషుల్ని వదిలిపెట్టడు, స్త్రీలను వదిలిపెట్టడు. ఎప్పుడెప్పుడు శోధిస్తాడు తెలుసా? ప్రతి క్షణం. ఈ బిడ్డను పవిత్రులతో ఎలా పడేయాలి, ఈ బిడ్డను భక్తి జీవితంలో నుంచి ఎలా పడేయాలి, ప్రార్థనా జీవితంలో నుంచి ఎలా పడేయాలి. వీళ్ళు కుటుంబంలో, సంఘంలో చక్కగా అకుల ప్రిస్కిల్లలాగా కట్టబడుతున్నారు కదా, వాళ్ళ సావుకులు చాలా అతిశయపడుతున్నారు కదా. ఈ కుటుంబం ద్వారానే సంఘానికి ఎలా అవమానం కలుగు చేయాలి, ఈ కుటుంబం ద్వారానే సంఘానికి ఎలా నష్టం కలుగు. ప్రతి క్షణం వాడు నిన్ను శోధిస్తాడు. ప్రతి క్షణం, ప్రతి దినం వాడు నిన్ను శోధిస్తాడు. ఎప్పుడు భక్తి జీవితంలో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉందండి, నాకెందుకు వాక్యం, ఈయన పులిసిపోయా, ఎప్పుడు ఈయనే వాక్యమే కదా అని ముచ్చట్లు పెట్టుకోకండి. ఎప్పుడు అవకాశం వచ్చినా దేవుని మందిరానికి వచ్చి, దేవా ఈరోజు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతావో, నీ వాక్యపు వెలుగులో నా బ్రతుకును సరి చేసుకుంటానయ్యా ప్రభా, నాతో మాట్లాడు. ఏ దినానికి ఆ దినం, ఏ దినానికి కావలసిన కృప ఆ రోజు మనం సంపాదించుకోవాలి. ఏ దినానికి కావలసిన అభిషేకం ఆ దినాన్ని మనం సంపాదించుకోవాలి. ఆమేన్. మరోసారి ఈ మాట చెప్తున్నాను, ఏ దినానికి కావలసిన కృప ఆ రోజే మనం సంపాదించుకోవాలి. నిన్నటి మన్నాతో ఈరోజు బ్రతకలేం, ఈరోజు మన్నాతో రేపు మనం బ్రతకలేం, నిన్నటి ప్రార్థనతో ఈరోజు బ్రతకలేం, ఈరోజు ప్రార్థనతో రేపు బ్రతకలేం. ఏనాటి కృప, ఏనాటి ప్రార్థన, ఏనాటి ఆత్మీయత ఆనాడే మనం సంపాదించుకోవాలి. అందుకని పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని. ఎప్పుడెప్పుడు చెప్పాలి? ఎప్పుడెప్పుడు అంటే అనుదినము చనిపోతున్నాను అంటాడు. ఎందుకయ్యా అనుదినం చనిపోతున్నావు? వాడు అనుదినము వెంటాడుతున్నాడు కనుక,
వాడు అనుదినము వెంటాడుతూ ఉంటే నేను అనుదినము చనిపోతున్నాను అంటున్నాడు. దైవజనమా, మీకు విశ్వాస జీవితంలో 40-50 సంవత్సరాల వయసు రాని విశ్వాస జీవితంలో కురువృద్ధులైన 70-80 సంవత్సరాల కురువృద్ధులైన నా చేతులెత్తి మీ భక్తిని కాపాడుకోవాలని దండం పెట్టి చెప్తున్నా. ఎప్పుడు మందిరానికి చిన్న పిల్లలుగా రండి, నేల మట్టుకు తగ్గించుకోండి. ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా నా బుద్ధిహీనత దేవుడు తెలియచేస్తాడో నేనంట చనిపోయే వరకు మనం దిద్దుబాటు చేసుకోవాల్సిందే. చనిపోయే వరకు మన బ్రతుకును సరి చేసుకోవాల్సిందే. ఇదే రూపాంతరపు అనుభవం. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇదే రూపాంతరపు అనుభవం. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ చూడండి. వాడు అనుదినము శోధించాడు. శత్రువైన సాతాను అనుదినము మనల్ని శోధిస్తాడు. శోధించి చివరికి సంసోనుకు బోడిగుండు చేసి 2 కళ్ళు ఓడబెరికి చెరసాలలో తిరగలి విసురువాడయ్యాడు. ఎవరు సంసోను? న్యాయాధిపతి. దైవజనమా, న్యాయాధిపతి, ఫిలిష్తీయులకు సింహ స్వప్నం. సంసోను పేరు చెప్తేనే గడగడలాడేటువంటి ప్రజలు. ఇప్పుడు సంసోను వాళ్ళకి ఏమయ్యాడో తెలుసా? జోకర్ అయ్యాడు. జోకర్. నా వైపు చూడండి. పాపానికి నువ్వు చోటిస్తే నీ బ్రతుకు జోకర్ బ్రతుకైపోద్ది. పాపం అంత ప్రమాదకరమైంది. అందుకని భక్తుడు అంటాడు, భయమునుంది పాపం చేయకండి. నాతో కలిసి చెప్పండి, భయమునుంది పాపం చేయకండి. ఎందుకు పాపానికి భయపడాలో తెలుసా? న్యాయాధిపతిగా పిలువబడిన సంసోను, ఫిలిష్తీయులకు సింహస్వప్నంగా ఉన్న సంసోను ఈరోజు చెరసాలలో పిండి రుబ్బుతూ ఉంటే, సహజంగా పిండి రుబ్బే దేవుడండి, తిరగలిసిరే దేవుడండి చెప్పాలి. అమ్మా మీరా? సరే, సంసోను తిరగలి విసురుతూ ఉంటే ఒక జోకర్ అయిపోయాడు. ఎక్కడ చెరసాల్లో ఎక్కడ తిరగలి విసిరాడో తెలుసా? గాజా. చెప్పండి. రోజు పేపర్లో చూస్తూ ఉంటారు కదా గాజా. ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తారు కదా, అదే గాజాలో తిరగడ విసిరివాడిగా గుడ్డివాడిగా మారిపోయాడు. కళ్ళు కనపట్ల. ఎంత దయనీయమైన పరిస్థితి. ఒకప్పుడు రొమ్ము విరుచుకొని తిరిగేవాడు. సింహబలుడు, 1000 ఏనుగుల బలం కలిగినోడు ఈ సంసోను. రొమ్ము విరిచి తిరిగినటువంటి సంసోను దారి కనపడక, బాబు బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్ ఎక్కడో చూపించండి అయ్యా, బాబు ఏదన్నామో ఏది నీళ్ళో అర్థం కావట్లా తీసుకురండి అయ్యా. ఒకప్పటి బ్రతుకు, నేటి బ్రతుకు. ఒకప్పుడు తన ఔన్నత్యం, ఈనాటి తన పరిస్థితి ఎలా తల్లకిందులైపోయిందో చూడండి. మరోసారి మాట చెప్తాను. గాజాలోనే అతడు ఎందుకు అలా అయిపోయాడో తెలుసా? గాజాలోనే ఎందుకు శత్రువులు బంధించారో తెలుసా? అదే గాజా పట్టణంలో చూడండి, అదే గాజా పట్టణంలో వేశ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు తలుపులు వేసినప్పుడు ద్వారబంధాలు లేపి తలుపులు భుజాల మీద వేసుకొని యోధుడిలాగా బయలుదేరాడు కదా. ఎక్కడ గెలిచాడో సంసోను, అక్కడే వాడు ఓడిపోవాలని చెప్పి శత్రువు పన్నాగం పన్నాడు. సంసోను ఎక్కడ గెలిచాడో, ఎక్కడ తలెత్తుకున్నాడో, అక్కడే సంసోను బ్రతుకు తలదించుకోవాలని అదే గాజా పట్టణంలో చెరసాల్లో వేశాడు. దైవజనమా, నీ మీద దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలిపించాలి. ఇది నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక. ఎక్కడ తలదించావో అక్కడే తలెత్తుకొని తిరగాలి. ఇది నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. సైతాను గాడి ఆలోచనలు ఏంటో తెలుసా? ఎక్కడ సంతోషంగా బ్రతికేవో, ఎక్కడ ధైర్యంగా బ్రతికేవో, ఎక్కడ ఆనందంగా బ్రతికేవో, ఎక్కడ నా దేవుడు నన్ను గెలిపించాడు, ఎక్కడ నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని సంతోషంతో దేవుని సన్నిధిలో అతిశయపడ్డావో అక్కడే నువ్వు తలదించుకొని బ్రతికేటట్లుగా బలహీనతల్లో పడేస్తాడు. జాగ్రత్త. అమ్మా, నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. అంటే ఇందాకటిదాకా చెప్పినవన్నీ గుండె లోతులోంచి చెప్పలేదన్నా అని అనొద్దు. ప్రతి మాట హృదయంలో నుంచి చెప్పిందే. ఒక మాట చూడండి. నువ్వు నిలవబడితే నీ గెలుపును చూసి, వీడు గెలిచాడురా షహబాష్, వీళ్ళ కుటుంబం గెలిచిందిరా షహబాష్ అని చప్పట్లు కొడుతూ హర్షించే వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నీ కుటుంబం పడిపోతే కళ్ళారా చూసి పండగ చేసుకోవాలని లక్షల మంది ఎదురు చూస్తారు.
నీ పిల్లలు ఆశీర్వదించబడితే, నీ కుటుంబం ఆశీర్వదించబడితే, నీ వ్యాపారం ఆశీర్వదించబడితే, అబ్బా వీడు ఎంత కష్టపడి పైకి వచ్చాడు రా, ఎంత కష్టపడి ప్రయోజకుడు అయ్యాడు రా, సహబాష్, బ్రతికితే వీడులాగా బ్రతకాలరా అని నీ ఆశీర్వాదాన్ని చూసి ప్రజలు చప్పట్లు కొడతారో లేదో నాకు తెలియదు. ఒకటి ఖచ్చితంగా చెప్తాను, వీడు ఎప్పుడు పడిపోతాడా, వీళ్ళ కుటుంబం ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళ సేవ ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళు పతనమైతే చూసి పండగ చేసుకుందామని లక్షల కొలది ప్రజలు ఎదురు చూస్తారు. మరి ముఖ్యంగా శత్రువైన సాతాను ఎదురు చూస్తాడు. నేనంట, శత్రువుకు విరోధికి అవకాశం ఇవ్వకుండా నువ్వు నిలవబడు, నీ ఇంటిని నిలవబెట్టుకో. నీవు బ్రతుకు, నీ ఇంటిని బ్రతికించుకో. నీవు సిద్ధపడు, నీ ఇంటిని సిద్ధపరచుకో. నిన్ను చూసి సాతాను వాడు సిగ్గుపడును గాక, నీ పిల్లలను చూసి వాడు సిగ్గుపడును గాక. గట్టిగా చప్పలు కొట్టు, దేవునికి స్తోత్రాలు చెప్దాం. విరోధులకు అవకాశం ఇవ్వద్దు అమ్మా, విరోధులకు అవకాశం ఇవ్వద్దు. నేనంట, మన సంఘం ఎదుగుతూ ఉంటే, అఫ్కోర్స్ సంతోషించే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనను. మన సంఘం ఎదుగుతూ ఉంటే, బా ఆ జ్యోతక్క, జర్మీ అన్న, సేవకుల పిల్లలు ఎంత కష్టపడ్డారో, ఆ సంఘ బిడ్డలు ఎంత సహకరించారు. సంఘం అంటే అట్లుండాలరా, సంఘానికి వచ్చే విశ్వాసాలు అంటే అట్లుండాలరా, సేవకులు అంటే ఎలా ఉండాలరా, సహబాష్ అని చప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ దైవజనమా, నీవు పతనమైతే కన్నులారా చూసి వాడు పండగ చేసుకోవాలని ఎదురు చూసే శత్రువైన సాతాను అంటాడు, దావీదు, నేను తూలి ఉండగా, నా కాలు జారి ఉండగా, నేను పడిపోయి ఉండగా శత్రువు ప్రహర్షించకుండా ఉండునట్లు తూలిపోకుండా బండ మీద నా పాదాలు స్థిరపరిచాయి అంటాడు. నువ్వు కూడా ఒక మాట అడుగుతావా? నిజం, అది నీకు తెలుసు. నీ దగ్గరకు వచ్చి నీతో ప్రేమగానే మాట్లాడతా, నీ ఎదుగుదల చూసి వారవలేని ఆ రోత బ్రతికే వాళ్ళు నీ చుట్టూతో ఎంతమంది లేరు? నీ ఎదుగుదల చూసి లోపల కుమిలిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు? వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వీడెప్పుడు పడిపోతాడో చూద్దాం, శత్రువైన సాతాను వీడెప్పుడు పడిపోతాడో చూద్దామని నీ పతనం కొరకు ఎదురు చూసే కళ్ళు ఉన్నాయి. నీవు ఎట్లుండాలో తెలుసా? శత్రువుకి ఎక్కడ నేను అవకాశం ఇవ్వకూడదు, విరోధికి ఎక్కడ నేను అవకాశం ఇవ్వకూడదు. ఓడిన చోట నేను గెలవాలి, తలదించుకున్న చోటే నేను తల పైకెత్తుకోవాలి, అవమానం పొందిన చోటే రెండంతల ఘనత నేను పొందుకోవాలి. శత్రువుకు నేను అవకాశం ఇవ్వకూడదు. ఈ మంట, ఈ కసి నీ గుండెలో నా దేవుడు కుమరించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏ గాజాలో విజయోత్సవంతో సంసోను ఊరేగాడో, అదే గాజాలో తలదించుకొని అవమాన భారంతో బోడుగుండాడు గుడ్డుకు కళ్ళు పోగొట్టుకొని తిరగలి విసిరే బానిసగా మారాడు. బానిసగా మారితే రైట్, చంపుదాము ఆ దాగోను గుడిలో, ఆ ఫిలిష్తీయుల దేవత దగ్గర, ఆ గుడిలో సంసోను చంపేద్దాం, ఆ దేవతకు బలిద్దామని చెప్పి వాళ్ళు అపహాస్యం చేస్తూ ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారట. ఆ తర్వాత వచనాల్లో రాసి ఉంటుంది, పండగ చేసుకుంటా మన దేవతకు బలిద్దాం, మన దేవత వాడిని మన చేతులకు అప్పగించేసింది, వాళ్ళ దేవత వాడిని మన చేతులకు అప్పగించింది అని ఉండొచ్చు. వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడని. దైవజనమా, ఒక మాట చెప్తా, యవన బిడ్డలారా, వాళ్ళు మందిరానికి వస్తారు కానీ చూడు వాడు తాగుతున్నాడంట, వాళ్ళ దేవుడు ఏదో పవిత్రుడంట, పాపులను పవిత్రుడిగా మారుస్తాడంట, మరి మారిస్తే వాళ్ళని ఎందుకు మార్చలేదు అన్న చెడ్డ పేరు నీ దేవునికి నీ వలన కలగకూడదు. ఆమేన్. ఎప్పుడు నిన్ను బట్టి ఆయన నామానికి ఘనత కలుగును గాక. విరోధులు అపహాస్యంగా మాట్లాడటానికి, ఎగతాళిగా మాట్లాడటానికి ఎక్కడ మనం అవకాశం ఇవ్వకుండా మన ద్వారా ఆయన నామం మహిమపరచబడును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సరే, ఎంత పతనమైపోయాడు కదా, చెరసాల్లో పశ్చాత్తాపడ్డట్టు కానీ, దేవుని బ్రతిమలాడుకున్నట్లుగా కానీ, దేవా బుద్ధి గడ్డి తిని ఇలా నేను చేశానయ్యని కనీసం ఒక పశ్చాత్తాప మాట సంసోను అన్నట్లుగా కానీ ఎక్కడ లేఖనాల్లో చూడం. ఇప్పుడు ఆ గుడి స్తంభాలకి ఇలా కట్టిన తర్వాత అక్కడో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన కూడా ఎంత విచిత్రమో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు నాతో కలిసి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే
నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఆగండ్ర తల్లి ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? పగ తీర్చుకోవాలి. ఎందుకు పగ తీర్చుకోవాలి? చూసారా? నా 2 కన్నుల నిమిత్తం. అయ్యా, నన్ను పుట్టించింది ఫిలిష్తీయులను హతమార్చడానికి కదా, నేను వరప్రసాదం వల్ల పుట్టినవాడిని కదా, ఓ ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున లోకానికి నేను పంపబడిన వాడిని కదా అయ్యా, ఎందుకు నన్ను పుట్టించావో ఆ సంకల్పం నా జీవితంలో నెరవేర్చయ్యా అని ప్రార్థన చేయకుండా నేను పగ తీర్చుకోవాలి. ఎందుకు పగ? ఆ మాట అనకూడదు, కానీ చింత తెచ్చిన పులుపు చావలేదంటారు చూసారా? ఈ ఆఖరి క్షణంలో కూడా ఈ ప్రార్థన చూడండి. నా 2 కన్నుల నిమిత్తం నేను పగ తీర్చుకోవాలయ్యా అన్నాడు. దైవజనమా, మరి నువ్వు చేసే ప్రార్థన ఏంట్రా? ఈ ప్రార్థన నేను అంగీకరిస్తానా? కుక్క చావు అని అనలా. ఈ ప్రధాన పాపిని కూడా దేవుని కృప వెతుక్కుంటూ వచ్చింది. ఈ ప్రధాన పాపిని కూడా దేవుని కృప వెతుక్కుంటూ వచ్చింది. దైవజనమా, నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి తగిన యోగ్యత నీకు లేకపోయినా ఎన్నో నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, అసలు నీ పెదవుల నుండి బయలుదేరిన ప్రార్థన వినటానికి కొన్ని సందర్భాల్లో దేవునికి అసహ్యం. దేవుడు తట్టుకోలేడు నీ పరిస్థితి ఎరిగి. అలాంటి చెడ్డ స్థితిలో బ్రతికిన ఓ చెడ్డవాడిని కూడా దేవుని కృప వెతుక్కుంటూ ఆ కృప సంసోను దర్శించింది. చివరి క్షణంలో ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? దయచేసి అంటే ఒక మాట, దయచేసి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అనలా. అయ్యా, నువ్వు దయ చూపిస్తేనే నేను జ్ఞాపకం చేసుకోబట్టానికి అవకాశం ఉంటుందయ్యా. నువ్వు దయ చూపిస్తేనే నేను బలపరచబట్టానికి అవకాశం ఉంటుందయ్యా. దయచేసి అంటే దయను అనుగ్రహించు. తన ఆఖరి క్షణంలో గత కాలాలలో బలం మీద ఆధారపడ్డాడేమో, కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుని దయ మీద ఆధారపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప, ఆయన దయ ఎలాంటిదో తెలుసా? అయోగ్యుని కూడా యోగ్యుడిగా మార్చగలుగుతుంది. ఒక ప్రధాన పాపిని వెతుక్కుంటూ దేవుని కృప దర్శించి ఆ కృప సంసోను ఎక్కడ నిలవబెట్టిందో తెలుసా? చూడండి, ఇప్పటిదాకా విన్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వినబోయే మాట అసలు దీనికి భిన్నమైనటువంటిది. సంసోను ఏ జాబితాలో వాక్యం చేర్చిందో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో చేర్చింది. ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. అన్నమాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. 11వ అధ్యాయం 32వ వచనం. పెద్దగా చెప్పండి. ఇంకేమి చెప్పుదును? అందరూ చెప్పాలి. ఇంకేమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. సంసోను పేరు ఎవరి వరసలో చేర్చబడిందంటే విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. ఎవరా విశ్వాస వీరులు? అబ్రహాము జాబితాలో సంసోను పేరు చేర్చబడింది. ఇస్సాకు వరసలో సంసోను పేరు చేర్చబడింది. యాకోబు వరసలో, యోసేపు వరసలో సంసోను పేరు చేర్చబడింది. చివరికి చెప్పుకుంటూ వస్తూ ఈ సంసోను పేరు ఎవరి వరసలో ఉందో తెలుసా? సంసోను, యెఫ్తా, దావీదు. అరే చెప్పాలి. సమూయేలు ఎవరండి? చెప్పాలి. గమనించండి. సమూయేలు ఎవరు? భక్తి శిఖరం. ప్రవక్త కాదు. ప్రవక్త అన్న సంగతి నాకు తెలీదా? ప్రవక్తే కాదు, ఎవరైనా భక్తి శిఖరం. ప్రవక్త అనేవాడు ఎలా ఉండాలో, ఓ దైవ సేవకుడు ఎలా ఉండాలో యావత్ ఇశ్రాయేలు ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన మొట్టమొదటి దైవజనుడు. అలాంటి భక్తి శిఖరం యొక్క పేరు సరసన ఎవరి పేరు చేర్చారు?
అరే, నా హృదయానుసారుడిని పేరు వహించిన వాడు దావీదు. 7 సార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. గమనించండి, నా హృదయానుసారుడిని పేరు వహించిన దావీదు సరసన సంసోను పేరు చేర్చారు. ఎందుకో తెలుసా? ఆఖరి క్షణంలో దయచేసి ఓ చిన్న ప్రార్థన చేశాడే దైవజనమ, ఒక ప్రధాన పాపిని వెతుక్కుంటూ దేవుని కృప దిగొచ్చింది. ఇప్పుడు ఈ మాట విని మనం కూడా చేయాల్సినవి అన్నీ చేసి హాస్పిటల్లో ఐసీయూలో పడిన తర్వాత దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని మనసులో అనుకున్నావా? ఈ రాత్రి పరదేశులు అయిపోతాం. దైవజనమ, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు పశ్చాత్తాపడితే, దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు పశ్చాత్తాపడితే, ప్రధాన పాపిని దేవుని కృప వెతుకుతూ ఉంది. ఇలాంటి చెడ్డవాడని సంసోను గురించి మాట్లాడి ఆఖరికి వచ్చేసరికి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అలాంటి ప్రధాన పాపిని కూడా దేవుని కృప వెతికింది. ఓ మాట చెప్పమంటావా? ఈ రాత్రి దేవుని కృప నిన్ను వెతుకుతుంది. దేవుని కృప నిన్ను వెతుకుతుంది. నువ్వు మూలన కూర్చున్నా, చాటును కూర్చున్నా, నీకు నా ముఖాన్ని చూపించలేనయ్యా, నా బ్రతుకు నాకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు, నీ ఎదుటకు ధైర్యంగా రావటానికి తగిన యోగ్యత నాకు లేదని నువ్వు చాటున మూలను కూర్చున్నా, నిన్నే ఈ రాత్రి దేవుని కృప వెతుకుతుంది. ఆ కృప నిన్ను దర్శించి ప్రధాన పాపిని పవిత్రుడిగా, న్యాయాధిపతిగా, విశ్వాస వీరుడిగా మార్చిన ఆ కృప, పరలోకపు జాబితాలో చేర్చిన ఆ కృప, ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడితే అదే కృప నిన్ను దర్శించి నీ బ్రతుకును మార్చును గాక.